డాన్సర్ నుంచి తన కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా అబ్బా నేను కూడా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని ఒకవేళ డి షో లేకపోతే అనుకుంటారు చాలా మంది దట్ డి షో నుంచి ఎన్టీఆర్ గారితో బికాస్ జూనియర్ ఎన్టీఆర్ తో వచ్చారు కాబట్టి కొరియోగ్రాఫర్స్ కానీ లేకపోతే మాస్టర్స్ కానీ అలా నిన్ను మేబీ అమ్మాయి ముందే వెళ్ళి టచింగ్స్ కానీ అలాంటి టైంలో మీకు విత్ రాజు అనుకుంటా ఇవంతా నా దగ్గర ఉండదు. నేను జస్ట్ వర్క్ బట్ డి షో నుంచి ఉన్నారు సుధీర్ సరికి నేను ప్రపోజ్ తన దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నాకు ఏదో ఒక క్యూట్ ఫీల్ ఉంటుంది. అక్సకన్ పెళ్ళి ఎప్పుడు టాపిక్ ఎట్లా వచ్చింది మధ్య నుంచి మీరు ఎక్కడి నుంచి పబ్లిక్ వాంట్స్ దట్ అది దేవుడిని అడగండి. దేవుడా మూవీస్ కి వెళ్దామన్న టైంలో ఇంట్లో అంటే సపోర్ట్ ఉండిందా? తాతయ్య గారు నన్ను నేనైతే వాళ్ళని మదర్ ఫాదర్ లాగా ఎక్కువగా శ్రేష్ఠి వర్మ లాగే అక్స కూడా వస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ కరాటే కూడా నేర్చుకోవడం మీరు చూసే ఉంటారు అందరూ. మీరు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఈ క్వశ్చన్. స్టార్ హీరోతో మీకు దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. మీరు కొన్ని సీన్స్ ఉండడం వల్ల అది అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఇరుక్కుంది పిల్ల. అసలు నాకు ఒక మాట అర్థం కాదు, అవన్నీ మనకి సెట్ అవ్వదు. సో ఆల్రెడీ బ్లాగ్ చిన్న తాపత్రయం అంతే నాది ఈ పేద పాత్రికేయుడిది. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఈరోజు మనతో పాటు అక్సకన్ ఉంది. సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డాన్సర్ నుంచి తన కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్గా తన ప్రస్థానం ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసింది అనుకోవచ్చు. సో అసలు గ్యాప్ వచ్చిందా ఈ మధ్యలో డాన్సర్ టు హీరోయిన్గా? గ్యాప్ ఏమైనా తీసుకుందా? సో ఆవిడతో మాట్లాడదాం. ఆవిడ మనతో పాటు ఉన్నారు. హాయ్ అక్స, ఎలా ఉన్నావు? గుడ్ గుడ్. మీరు చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా, నువ్వు మాత్రం వస్తున్నావు. థ్యాంక్ యూ. ఓకే, అచ్చమైన తెలంగాణ ఇదిలో అనమాట. బాంబే, ప్రాపర్ బాంబే అయినా బట్ నో యాక్చువల్లీ చాలా మందికి ఇది డౌట్ ఉంది దట్ ఐఎమ్ ఫ్రమ్ బాంబే, బట్ నేను మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి ఉన్నాను. ఓకే, మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటది కదా, మధ్యప్రదేశ్ నుంచి. అంటే అక్సకన్ అంటే డి షో గుర్తొచ్చేది ఒకప్పుడు. ఈ మధ్యలో కొన్ని సినిమాలు తీసి దర్జా కావచ్చు ఇలాంటి మూవీస్ తర్వాత ఈ గ్యాప్ వచ్చిందా లేకపోతే మీరే తీసుకున్నారా? లేదు లేదు లేదు, గ్యాప్ అయితే ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఈ మధ్యలో నేను కరాటే కూడా నేర్చుకోవడం మీరు చూసే ఉంటారు అందరూ, నా రీల్స్ కూడా చూసే ఉంటారు. సో నేను కరాటే కూడా 2019 యాక్చువల్లీ మొదలు పెట్టాను. సో దానికి ప్రిపరేషన్ కోసం కూడా కొంచెం టైం కావాలి కదా. సో దానికి బ్లాక్ బెల్ట్ కూడా మనకి వచ్చేసింది ఆల్రెడీ. బ్లాక్ బెల్ట్ ఇప్పుడు అక్సకన్ బ్లాక్ బెల్ట్ అనమాట, ఫైటర్ కూడా నేను. సో దానికి కొంచెం టైం తీసుకున్నా. మళ్ళీ కొన్ని ప్రాజెక్ట్స్ మనకి ఉన్నాయి, షూట్స్ జరుగుతున్నాయి. సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నావా బ్లాక్ బెల్ట్ లేకపోతే అంటే యూనో అవసరం పడవచ్చు మనకి రియల్ లైఫ్ లో. కొంతమంది ఏదైనా రాంగ్ గా మాట్లాడరు, బట్ యాక్చువల్లీ యాజ్ ఎ విమెన్ గా మనకి ఇంపార్టెంట్. అంటే నేను అక్సకన్ చూసింది, అక్సకన్ చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది, చాలా తక్కువ మాట్లాడుతుంది. అండ్ ఒక అబ్బాయి అక్స దగ్గరకు వచ్చి మాట్లాడాలి అంటే కొంచెం భయం పడతాడు అని. ఎందుకు అంత భయపడతావు అబ్బాయిని అసలు? అంటే నేనేం చేయలేదు, నన్ను నెగటివ్ గా చేయకండి. భయపడతాను కాదు, బట్ అవును నేను రిజర్వ్ గా ఉంటాను. చాలా మంది ఈ థింగ్ నాలో వచ్చేసి చాలా మంది ఇది నెగిటివ్ గా కూడా తీసేసుకుంటారు, దట్ ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఉంది. కానీ అట్లా ఏం కాదు, ఫ్రెండ్లీగా ఉంటా నేను. బట్ నాకు ఎక్కువ మాట్లాడడం, అనవసరంగా మాట్లాడడం. అంటే నీకు ఎవరైనా చెప్పారు ఇండస్ట్రీలో రిజర్వ్డ్ గా ఉంటావు, ఎందుకు అలా ఉంటావు అని చెప్పి? కొంతమంది అడిగారు, జస్ట్ ఫ్రీగా ఉండండి అండ్ ఫ్రెండ్లీగా. అంటే నేను ఎలాంటి మనిషి అంటే నాకు ఓన్లీ వర్క్. బేసిక్ గా అందరూ ఆల్కహాలిక్స్ ఉంటారు అనమాట, కానీ ఈవిడ మాత్రం వర్క్హాలిక్. నాకు వర్క్హాలిక్ ఉండడం ఇష్టము. సో yes, this is my nature. ఇలానే నా బిహేవియర్ ఉంది, కొంచెం రిజర్వ్ గా ఉండడము. అండ్ అంటే నీకంటూ కొన్ని జోన్స్ పెట్టుకోవడం వల్ల ఏదన్నా ఒక క్యారెక్టర్ లాస్ అవ్వడం కానీ లేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. బికాజ్ ఏది జరిగినప్పుడు కూడా దేవుడు అంటే ఏదో మంచిగా జరుగుతుంది అనేసి ఒక నాకు నమ్మకం ఉంది. సో ఇది పోయిందా, అది మిస్ అయిందా, అట్లా అయితే ఎప్పుడు ఏం జరగలేదు. దాంట్లో కూడా ఏదో ఒకటి మంచిగా ఉందని నేను పాజిటివ్గా ఉంటాను. సో ఏదైనా లాస్ అయిందని కాదు, జస్ట్ ఒక మంచి టైం కోసం ఎలా జరుగుతుంది ఇంకా మంచి స్థాయికి నేను దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను. అండ్ మెల్లమెల్లగా మంచి మంచి ప్రాజెక్ట్స్ని పికప్ చేసుకుని వెళ్తాను. ఒక డి షో ఉంది కాబట్టి ఇవాళ అక్సకన్ అందరూ తెలుసు. ఒకవేళ డి షో లేకపోతే ఇవాళ అక్సకన్ ఏ స్టేజ్లో ఉండేది, ఇక్కడ కూర్చోగలిగేదా అంటే ఏం చెప్తారు? సో ఒకవేళ నేను డి షో చేయకపోతే, నేను ఆల్రెడీ డి షో ముందు కూడా రియాలిటీ షోస్ చేశాను. మన జీ టీవీలో డిఐడ్ లిటిల్ మాస్టర్స్ అని ఒకటి ఉంటుంది,
చాలా టాప్ లో ఉండేది, లిటిల్ మాస్టర్స్ అంటే చిన్నపిల్లలది. నేను ఆల్రెడీ అక్కడ వెళ్ళిన టాప్ 36 వరకు సెలెక్ట్ కూడా అయ్యాను. ఇండియాస్ గాట్ టాలెంట్ చేశాను కలర్స్ టీవీలో. సో ఒకవేళ ఇక్కడ ఉండకపోతే మేబీ అక్కడ రియాలిటీ షోస్ లో మనకి పేరు వచ్చేది. బట్ జనాలైతే అలరిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అంటే నేను హార్డ్ వర్క్ చేశాను కదా, సో మనకి ఒక నమ్మకం ఉంటుంది మన పైన. ఈ జర్నీ వచ్చేసి చిన్నప్పటి నుంచి అనుకుంటారు చాలా మంది దట్ డీ షో నుంచి, అవును డెఫినెట్లీ డీ షో నాకు పేరు ఇచ్చింది, బట్ నేను హార్డ్ వర్క్ అయితే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసేసాను. నువ్వు డీకి వెళ్ళే టైంలో అంటే లైక్ తినేం చేస్తుందిరా, ఆ పిల్ల చిన్న పిల్లలా ఉంది, ఆ పిల్ల నాకు నమ్మకం లేదు అని కొరియోగ్రాఫర్స్ కానీ లేకపోతే మాస్టర్స్ కానీ అలా నిన్ను డిమోటివేట్ కానీ లేదంటే అంతేం కాదులే అని నువ్వు ఆ సిమ్టమ్స్ ని గ్రాప్ చేసిన సిచ్యువేషన్ ఏమన్నా జరిగింది? బికాజ్ నిజంగా డీలో మాత్రం నేనే అందరికన్నా చిన్న పిల్లల్ని. అందరికి కొంచెం ఏజ్ ఎక్కువనే ఉంది, అందరూ ఆల్మోస్ట్ 18 అబవ్ ఉన్నారు, నేను ఒక్కడనే 14, 15 రన్నింగ్ లో. కొంతమంది చెప్పారు మేబీ ఈ అమ్మాయి ముందే ఎలిమినేట్ అవ్వచ్చు అండ్ ఇంకా ఈ అమ్మాయికి ఎక్కువ జర్నీ అయితే డీలో లేదు, చాలా మంది నాకు డిస్కరేజ్ చేశారు. మాస్టర్స్ ముందు కొరియోగ్రాఫర్స్ ముందు అంటే వాళ్ళు డాన్స్ నేర్పిస్తారు కదా, అంటే మీకు ప్రాక్టీస్ జరిగే సెషన్స్ లో కూడా అంటే ఇప్పుడు కొన్ని జోడీ సాంగ్స్ ఉంటాయి, ఆ టైంలో టచింగ్స్ కానీ అలాంటి టైంలో మీకు ఎందుకురా? నాది అయితే రెండు జోడీ సాంగ్స్ ఉంటాయి, 3 ఉంటది. అండ్ దాంట్లో అయితే సెన్షుయస్ లాంటివి ఏమీ అసలు మేము చేయలేదు. బికాజ్ మా మాస్టర్కి కూడా తెలుసు, నేను కూడా చెప్పాను, నేను ఎక్కువ ఇది అసలు టచింగ్స్ ఇవంతా అయితే నేను చేయలేను కాబట్టి ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని. సో లాస్ట్ లో సెమీఫైనల్స్ లోనే మేము చేసాము విత్ రాజు అనుకుంటా. నో రాజుతో కాదు, రాజు ఆల్రెడీ తను కంటెస్టెంట్ గా ఉన్నారు కదా. అప్పుడు కానీ ఇప్పుడు కానీ అక్షకానికి కనిపిస్తుంది అంటే ఒక షేడ్ లో రాజు ఉంటాడు, ఎందుకు అసలు అలా అది ఎవరు క్రియేట్ చేశారు వాళ్ళని అడగండి అబ్బా. అంటే దానికి మీరు ఒక క్లారిఫికేషన్, ఒక జస్టిఫికేషన్ ఏంటి? స్ట్రాంగ్ రిప్లై అయితే అదే చెప్తాను. సి అలా అటువంటి ఏం లేనప్పుడు ఎవరు క్రియేట్ చేశారు నాకు ఇంతవరకు తెలీదు. బట్ నాకైతే బాధ అనిపిస్తుంది, బికాస్ ఫ్రెండ్స్ కూడా మేము కాదు, ఓకే ఫ్రెండ్స్ అనుకోవచ్చు, కానీ నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను, అసలు నేను ఎవరితో కాంటాక్ట్లో లేను. డీ నుంచి కూడా నేను మీకు చెప్పాను కదా, ఐఎమ్ వర్క్ హాలిక్ అని, నేను ఎక్కువ ఎవరితో ట్రావెల్ చేయను, మాట్లాడను కూడా. సో ఇది రాజు టాపిక్ ఎలా వచ్చింది ఐ డోంట్ నో. మేబీ మా ఇద్దరిది డాన్స్, మా పర్ఫార్మెన్సెస్ జనాలకి నచ్చింది కాబట్టి ఎవరో ఒకరు క్రియేట్ చేసుకున్నారు. బట్ అటువంటి ఏమీ లేదు. నేను ఎప్పుడు అవి థంబ్నెయిల్ కానీ ఆ వీడియోస్ చూసినప్పుడు చాలా బాధపడతా, బికాస్ అది లేదు కాబట్టి. నేను అసలు ఆ వేకి నేను వెళ్ళలేదు. నేను నా గోల్ ఉంది, ఒక టార్గెట్ ఉంది, అది పెట్టుకుని దానిపైన నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి. చిన్నప్పటి నుంచి డాన్స్ అవుదాం అనుకున్నావా లేకపోతే మధ్యలో ఏదన్నా మారాయా? నాకు చిన్నప్పుడు కలెక్టర్ అవుదాం అనుకున్నా, మధ్యలో ఇంజనీర్ అనుకున్నా, తర్వాత ఇలా వచ్చిపడ్డా. మారుతూ ఉంటాయి కదా బేసిక్ గా. అవును మారుతూ ఉంటది, దిస్ ఇస్ అవర్ మైండ్ సెట్ కాబట్టి. బట్ ఫస్ట్ అయితే డాన్సర్ కదా, సో ఒక మంచి రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని అనుకున్నా. అండ్ కొరియోగ్రఫీలు కూడా నాకు చాలా పిచ్చి ఇష్టం. బట్ అట్ ద సేమ్ టైం మిడిల్లో మూవీస్ చూసినప్పుడు అప్పుడప్పుడు అబ్బా నేను కూడా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించేది. నాకు యాక్టర్ అవుతానని అనుకోలేదు ఎప్పుడు కూడా, డీలో కూడా యాక్టర్ అవుతానని అనుకోలేదు. కానీ వన్స్ కెమెరా ముందుకు వస్తే అది ఎట్టుపోతుందో ఎలా. నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అక్కడ జడ్జెస్, ప్రియమణి గారు, శేఖర్ మాస్టర్ గారు, అనిల్ రావిపూడి గారు వచ్చారు, పూర్ణ గారు, అందరు వచ్చి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కాబట్టినే నాకు అది కాన్ఫిడెన్స్ వచ్చింది. అబ్బాయి యాజ్ అ డాన్సర్ గా ఉన్నానంటే వాళ్ళే చెప్పారు మీలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, మీరు యాక్టింగ్ లో కూడా వెళ్ళిపోవచ్చు అనేసి. అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో సరే ఒకటి ట్రై చేద్దాం అనేసి. అండ్ అప్పుడే మూవీ ఆఫర్స్ కూడా కొన్ని వచ్చాయి. తెలుగు ఇంత బుజ్జిగా భలే మాట్లాడుతున్నావు కదా, అంటే ఎప్పుడు నేర్చుకున్నావు అసలు? ఎక్కడ దొరికింది గ్యాప్ నీకు? స్కూల్లోనా లేకపోతే? స్కూల్లో ఎక్కడ దొరుకుతుందమ్మా, స్కూల్ లైఫ్ అప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్ డీకి వచ్చిన తర్వాతనే. అండ్ గ్యాప్ కూడా దొరకలేదు. నా జర్నీ వాజ్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ హార్డ్ వర్క్, చేస్తూనే ఉన్నాను, కష్టపడుతూనే ఉన్నాను. బట్ ఏంటంటే ఏదో అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అట్లా వచ్చింది. ఎలాగైనా జెండా పాతాల్సిందే తెలుగు గడ్డపై అనుకున్నారా? అంటే అండ్ వన్ మోర్ థింగ్, నేను నాకు తెలుగు ఫ్రెండ్స్ ఎక్కువ అన్నారు కదా, సో వాళ్ళతో కమ్యూనికేషన్ కోసం నార్మల్గా మాట్లాడినప్పుడు కొంచెం వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని నాకు అనిపించింది. సో నేను స్పెషల్ గా పర్టికులర్ గా క్లాసెస్ ఏమీ తీసుకోలేదు. చాలా మంది నన్ను అడుగుతారు మీకు తెలుగు ఎలా వచ్చింది? నో, జస్ట్ మాట్లాడుకుంటూ. డి పక్కన పెడితే డి నుంచి వచ్చేసిన తర్వాత 10 అయిపోయిన తర్వాత
మూవీస్కి వెళ్దామన్న టైంలో ఇంట్లో అంటే సపోర్ట్ ఉండిందా? ఎందుకు ఓన్లీ కొరియోగ్రఫీ సైడే వెళ్ళు, డాన్స్ ఇప్పుడు దాకా నువ్వు డాన్స్ తోనే ఉన్నావు కదా అని ఇంట్లో ఉన్న పుషింగ్ ఆర్ పుల్లింగ్ సంథింగ్? టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది, బట్ మరి అంత కాదు. అంటే తాతయ్య గారిది ఎక్కువ సపోర్ట్ చిన్నప్పటి నుంచి. బికాజ్ వెన్ ఐ వాజ్ 6 months, నేను ముందు కూడా చాలాసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాను, తాతయ్య గారు నన్ను అడాప్ట్ చేశారు మా పేరెంట్స్ నుంచి. అప్పటి నుంచి నా స్కూలింగ్ కానీ అంతా ఎవ్రీథింగ్, నా క్లాత్స్, ఎవ్రీథింగ్, నాకు ఏం కావాలో అన్నీ మంచిగా చూసుకునే వాళ్ళంటే మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు. సో నేనైతే వాళ్ళని మదర్ ఫాదర్ లాగా ఎక్కువగా ప్రిఫర్, ఫస్ట్ వాళ్ళే. ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఇంకా ఇప్పటికీ వాళ్ళ దగ్గర మీరు కావాలని చూసుకొచ్చి వచ్చాను కూడా తాతగారితో పాటు. డీ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఇప్పటికీ తీసుకుంటారు మీ తాత దగ్గర డబ్బులు? అంటే నాకు ఇట్లా కావాలి, నాకు లిప్స్టిక్ కావాలి, నాకు కాంపాక్ట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎందుకంటే తన దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నాకు ఏదో ఒక క్యూట్ ఫీల్ ఉంటది కాబట్టి. అంటే తీసుకోవడం కాకుండా దొబ్బేయడం ఎప్పుడైనా జరిగిందా? ప్యాంట్ జేబులు పెట్టినప్పుడు ఒక 100 రూపీస్ దొబ్బేయడం తెలియకుండా? ఒక్కసారి కూడా అట్లా చేయలేదు అస్సలు. ఆ సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే నాకు కావాల్సిన తీసుకున్న డబ్బుల కంటే దొబ్బేసి కొంచెం బాగుంటాయి అన్నమాట. మీరు చేశారు కదా, నాకు బోల్డ్లోనే లేండి ఒకటే డబ్బులు కూడా పడ్డాయి గట్టిగా. అంటే నాకు అవసరం అట్లా అలాంటివి పడలేదు. బికాజ్ తాతయ్య గారు నాకు ఏం కావాలో ముందే పెట్టి. అంటే రేపు పొద్దున మీ పిల్లలకి ఇట్లా నేను పిల్లలు అంటే రేపు పెళ్ళి అవుతుంది కదా, మీ పిల్లలకి కొన్ని చెప్పాను నాకు పెళ్లి అవుతుంది అని. అదే పెళ్లి వస్తారా మీరు? ఇప్పుడు టాపిక్ ఎట్లా వచ్చింది మధ్య నుంచి? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరే ఫస్ట్ నాకు ఏం అడిగారు, ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా అని. ఫ్యామిలీ నుంచి నా ఫ్యామిలీకి వచ్చేసారు మీరు. కరెక్ట్. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మీ మమ్మీ డాడీకి మీరంటే ఇష్టం, మీకు ఆబ్వియస్లీ ఫస్ట్ లో మీ తాతయ్య, నేను కాదనట్లేదు, దాన్ని నేను కాదనట్లేదు, అది యూనివర్సిటీ అందరికీ తెలిసిన విషయం. కానీ రేపొద్దున ఇప్పుడు మీరున్నారు, మీకు నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే పెళ్ళని కాదు నేను అనేది, రేపు మీ పెళ్ళి అవుతుంది, మీ ఫస్ట్ ప్రయారిటీ మీ పిల్లలు. అట్లా రేపొద్దున అలా చెప్పుకుంటాం కదా, ఇట్లా నేను తాతయ్య జేబులో డబ్బులు తీసాను రా. ఒక బేబీ ఉంది నాకు, తెలుసా? బేబీ ఉందా? అంటే అది అందుకే మైండ్ సెట్ బాగుండాలి. ఆ బేబీ అంటే నా సిస్టర్. ఓకే. మీరు కంగారు పడకండి ఎక్కువ. నా చెల్లి వచ్చేసి నాకు నా ఫస్ట్ బేబీ లాగా ఎప్పుడు ఉంటది కాబట్టి. కెరియర్ స్టార్టింగ్ లో ఫ్యామిలీ సపోర్ట్ కాకుండా, అంటే నువ్వు వెళ్ళిన డీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, డాన్స్ కావచ్చు, నేను నమ్మి నీకు సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే ఎవరు? తాతగారికి నా పైన నమ్మకం వచ్చింది. ఆ అమ్మాయి చేయగలుగుతుంది, ఈ అమ్మాయి ఒక మంచి పొజిషన్ కి వెళ్తది అనేది తాతగారికి ఫస్ట్ నమ్మకం వచ్చింది. కాబట్టి ఇంత పెద్ద రిస్క్ తీసుకొని, మమ్మీ డాడీ కన్నా ఎక్కువ తాతగారికి నా దగ్గర టాలెంట్ ఉంది, సో తప్పకుండా ఈ అమ్మాయిని సపోర్ట్ చేద్దాం అనేది వేరే ఊరు నుంచి, ఎంపీ భోపాల్ నుంచి ఇక్కడ వచ్చాము. అసలు ఎవ్రీథింగ్ వాజ్ న్యూ, అన్ని థింగ్స్ మనకి కొత్త. ఇప్పుడు నాకు లాంగ్వేజ్ లేదు, అసలు లాంగ్వేజ్ మనకి తెలియదు, ఏం లాంగ్వేజ్ ఇది. అండ్ ప్లేస్ హైదరాబాద్ వాజ్ న్యూ, మాకు కొత్తగా ఉండేది. కానీ అప్పుడు కూడా ఛాలెంజింగ్ గా తీసుకు బయటికి వెళ్తే గుర్తుపడతారా, లేదా మాస్క్ పెట్టుకుని వెళ్తావా? మాస్క్ అంటారా బయటికి వెళ్ళినప్పుడు? నేనైతే మొత్తం కవర్ చేసుకొని ట్రావెల్ చేస్తాను ఎక్కువగా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇంట్లో పప్పు ఉప్పు అయిపోతూ ఉంటది, టీ పొడో పంచదార ఏదో అయిపోయింది అంటారు, బయటికి వెళ్ళి నువ్వే తెచ్చుకుంటావా లేకపోతే ఎవరన్నా మీ తాతయ్య గారు తెస్తారా? మోస్ట్లీ అయితే తాతయ్య గారు అండ్ నేనే. అట్లా వెళ్ళినప్పుడు షాప్ దగ్గర తీసుకుంటే, అమ్మా ఏమన్నా నువ్వు డాన్సర్ కదా, నేను కవర్ చేసుకుని వెళ్తానమ్మా. అయినా సరే కళ్ళు, ఇప్పుడు నేను మీకు మాస్క్ పెట్టుకున్నా సరే నేను కళ్ళతో గుర్తుపట్టలేదు. డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది ఐస్ తో. డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మిగతా వచ్చేసి కొంచెం మొత్తం కవర్ అయి ఉంటాను కాబట్టి ఎక్కువ ఎవరికి రికగ్నైజ్ చేయలేరు. ఒకప్పుడు డాన్సర్ అది వేరు, ఇప్పుడు హీరోయిన్. తనకంటూ ఒక బ్రాండ్ ఉంది, తను రావాలని, తన ఇంటర్వ్యూ కోసం తన కాల్ షీట్, అంటే మరీ అంత కాల్ షీట్ షెడ్యూల్ అంత టైట్ అయింది నేను ఒప్పుకోను, బట్ మీరు సినిమాలు చేస్తున్నారు, నీకంటూ ఒక యూనిక్, తనంటే ఒక యూనిక్ పీస్ అని ఒక మూవీ ఇండస్ట్రీ. యూనిక్నెస్ ఇదే కదా, సింప్లిసిటీలోనే యూనిక్నెస్ అనిపిస్తుంది నాకైతే. సో అందుకే ఎక్కువ హడావిడి ఇవంతా మనకి నచ్చదు, సింపుల్ గా ఉండడము, అందరితో హాయిగా మాట్లాడుకోవడము. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో అంటే ఒక మంచి రిలేషన్ వీళ్ళతో నాకు ఉంటుంది, వీళ్ళతో కాసేపు మాట్లాడితే కాసేపు బాగుంటది అనేది ఎవరు? తాతగారే చాలు నాకు. వేరే పర్సన్ తో నా ఎమోషన్. బెస్ట్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్? నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఒక బాధ వేసేది నాకు, స్కూల్ టైంలో కూడా చాలా ఫ్రెండ్స్ లేరు అని.
బట్ ఆ స్కూల్ లైఫ్ నుంచి బయట వచ్చిన తర్వాత మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది మంచిగానే అంటే ఫ్రెండ్షిప్ మనకి లేదు అని. బికాస్ అందరిది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటుంది. అవి ఆ మైండ్ సెట్ కొంతమంది చాలా ఓపెన్ మైండెడ్ గా ఉంటారు, అవన్నీ మనకి సెట్ అవ్వదు. దెబ్బతిన్నారు ఎక్కడన్నా అంటే ఫ్రెండ్స్ ఉండకూడదు అనే ఒక పాయింట్కి వచ్చారంటే మేబీ? దెబ్బతిన్నానని కాదు, నా బిహేవియర్ కి వాళ్ళు మ్యాచ్ కాలేరు, అంటే సెట్ అవ్వలేదు నాకు. వాళ్ళు కొంచెం ఓవర్ హైప్డ్ ఉన్నవాళ్ళు. సో నాకు అలాంటి ఎక్కువ యాటిట్యూడ్ ఉన్న పర్సన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, ఎవరన్నా మిమ్మల్ని ఫాలో అవటం కానీ, వీళ్ళేంటి నన్ను ఫాలో అవుతున్నారు. మీరు పెద్దగా పబ్లిక్ లో ఎక్స్పోజ్ అవ్వరు, ఎందుకంటే మీకంటూ ఒక ఫేమ్ ఉంది కాబట్టి. దాన్ని అలా పైకి తీసుకెళ్లాలనా, లేకపోతే వీళ్ళతో ఉంటే నా ఫేమ్ ఎక్కడన్నా పోద్దనా? నాకు నేను చెప్తున్నాను కదా, నా మైండ్ సెట్ ఎలా అంటే నెగిటివిటీ నా దగ్గర ఉండదు, మొత్తం పాజిటివ్ గానే ఉంటాను నేను. సో ఇది జెలసీ ఉండడము, ఈ పర్సన్ కన్నా ఈ పర్సన్ అంటే నాకు తనకన్నా ఎక్కువ ఫేమ్ వచ్చేస్తుంది, నో. నాకు దేవుడు ఏమి ఇచ్చారో నేను దాంట్లో సంతోషంగా ఉంటాను. బికాస్ చాలా మంది నాకు ఉన్న ఫేమ్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇంతైనా నాకు పేరు వచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అని అనుకుంటున్నారు. అది నాకు ఇచ్చారంటే నేను దాంట్లో హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇవన్నీ మన దగ్గర ఉండదు, జెలసీ కానీ. రీసెంట్ గా జానీ మాస్టర్ ఇష్యూ ఒకటి వచ్చింది. ఆ ఇష్యూలో తర్వాత చాలా మంది మీమర్స్ కానీ లేకపోతే కొన్ని వెబ్సైట్ వాళ్ళు రాసింది ఏంటంటే, నెక్స్ట్ శ్రేష్ఠి వర్మ లాగే అక్స కూడా వస్తుంది, ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ మంచి డాన్స్ మాస్టర్ పేరు చెప్తుంది అని చెప్పి కొన్ని న్యూస్లు అయితే వచ్చాయి. అప్పుడు దానికి అసలు ఉందా? అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని కమిట్మెంట్ కానీ లేకపోతే మీ మీద కొంచెం బేసిక్ మనం సెన్స్ చేస్తాం కదా, అంటే ఆ అబ్బాయి మనకు లైన్ వేస్తున్నాడు అని మీ పక్కన నీ చెప్పడమో లేకపోతే నువ్వు సెన్స్ చేయడమో, ఇలాంటి సందర్భాలు ఏమన్నా డీలో కానీ దాని తర్వాత కానీ ఏమన్నా జరిగాయా? నో, థ్యాంక్ గాడ్ అట్లాంటివి ఏం జరగలేదు. అండ్ నాది జరగలేదు కాబట్టి నేను ఎందుకు బయటికి వస్తాను, ఇవంతా చెప్తాను. అసలు ఐఎమ్ వెరీ రిజర్వ్. జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేసే వరకు కూడా శ్రేష్ఠి వర్మ చాలా సైలెంట్ గా ఉంది, అసలు ఎవరికి తెలియదు. సరే శ్రేష్ఠి వర్మ వెనకాల అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉంది లేకపోతే ఇంకొకరు ఉన్నారు అని చెప్పి ఆ రూమర్స్ అయితే ఓకే, అది ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు. బట్ ఇప్పటివరకు అది ప్రూవ్ కాలేదు, ఫైనల్ గా ఆయన ఒప్పుకున్నారు. కానీ అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు రావటం వల్ల గతంలో మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది అవి మాకు కూడా జరిగాయి అని చెప్పుకోవడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చాలా డిస్టెన్స్డ్ గా ఉంటా. నేను ఎక్కువ మాట్లాడము హిహి ఇవంతా నా దగ్గర ఉండదు. నేను జస్ట్ వర్క్ పరంగానే ఉంటాను. అండ్ నేను అసలు ఎవరితో కాంటాక్ట్ లో లేను, ఎవరితో మాట్లాడుకోను. అండ్ అందరికీ నా గురించి తెలుసు. నేను ఎంత వాళ్ళందుకే చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తారు నాకు, సేమ్ యాజ్ ఇట్ ఇస్. నాకు కూడా అందరికీ చాలా అదే సేమ్ థింగ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో నాతో ఎప్పుడు అలాంటి రాంగ్ మాట్లాడము ఇవంతా ఏమీ జరగలేదు. అండ్ సెకండ్ థింగ్, ట్రావెల్ కూడా నేను సోలోగా చెయ్యను, ఎక్కడ కూడా తాతగారు నాతో పాటే ఉంటారు. సో చాలా థింగ్స్ ఉన్నాయి. అసలు బాబు ఎవరు అది చెప్పారు, బట్ ఐ థింక్ వాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళు క్లియర్ చేసుకుంటేనే బెటర్. బికాజ్ ఆల్మోస్ట్ చాలా ఏం జరుగుతుంది అంటే మన మైండ్ సెట్ బట్టేనే మనం వేరే పర్సన్ని చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ది నెగటివ్ మైండ్ సెట్ ఉండంటే అవతల పర్సన్ని కూడా అట్లానే చూసుకుంటారు. సో దాంట్లో మన తప్పేం కాదు. రాజు ఇప్పటికి టచ్ లో ఉండడం మీకు లేదు. అక్సకన్ పెళ్ళి ఎప్పుడు? అది దేవుడిని అడగండి, దేవుడా అక్సకన్ పెళ్ళి ఎప్పుడు అని చెప్తారు. త్వరలోనే అంట చెప్తున్నాడు, మీకు వినపడినట్లేదు, స్లోగా చెప్పాడు ఆయన. అచ్చా ఓకే, నా పెళ్ళి నాకు వినపడలేదు, మీకు వినపడింది. అక్సకన్ చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. మీరు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఈ క్వశ్చన్, నువ్వు చాలా రిజర్వ్డ్ గా ఉంటావు. నీకు అబ్బాయిలో కొన్ని సిమిలర్ క్వాలిటీస్ ఉంటేనే ఇస్తాం. అందరిలాగా చిల్లర పొల్లరుగా వచ్చి మాట్లాడేసి చేతులు వేసేసి అట్లా ఉంటే నీకు చాలా చిరాకు. సో ఈ విషయంలో ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నాం? ఎందుకంటే ఇప్పుడు అక్సకన్ గురించి నేను ఈ క్వశ్చన్ నీ ఫ్రెండ్స్ అడగడానికో, నీకో ఫ్రెండ్ సర్కిల్ లేదు, ఏమన్నా ఉంటే మీ తాతయ్య. ఇప్పుడు ఆయన అడగలేం కదా ఇలాంటి క్వశ్చన్స్, అందుకని నేను అడుగుతున్నా. అది టైం వచ్చినప్పుడు ఒక మంచి పర్సన్ ని మీట్ అవుతే అప్పుడు చూద్దాం. అప్పుడు అంటే మబ్బులు పట్టేసి అసలు నాకు ఒక వర్షం రావటం. చెప్పండి. నాకు హడావిడి లేదు నా పెళ్లిలో, మీ అందరికి ఎందుకు అంది అర్థం కాదు. ఇప్పుడు స్టఫ్ కావాలి, పబ్లిక్ వాంట్స్ దట్. అది యాక్చువల్లీ మీకు టీఆర్పీ కావాలి, thumbnails కి మంచి మంచి పెట్టాలి మీరు. టీఆర్పీ అని కాదు, ఏ రోజు ఎప్పుడొక అప్పుడు నికా పక్కా కావాల్సిందే కదా.
సో ఆ రోజు ఎప్పుడు ఎవరైనా మనసులో ఉన్నారా మీ లేరు. హృదయంలో ఎవరు లేరు. ఓన్లీ ఆ హృదయంలో వచ్చేసి ఆల్రెడీ నేను తాతగారు, అమ్మమ్మ గారు అండ్ మా ఫ్యామిలీకి ఆల్రెడీ ఇచ్చేసాం. సో ఇట్స్ ఆల్రెడీ బ్లాక్డ్. అంటే 4 గదులు చెప్పారు కదా, 3 గదులు ఫిల్ అప్ అయిపోయినాయి, ఒక పోర్షన్ కాదని ఉంటుంది. డెఫినెట్లీ, బట్ నాట్ నౌ. ఒక హీరోతో, స్టార్ హీరోతో మీకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, డాన్స్ రాలేదు ఆయనకి అని చెప్పి నువ్వు అది ఇగ్నోర్ చేస్తావా? కొంతమంది డాన్స్ సరిగ్గా చేయలేరు, బట్ యాక్ట్ చాలా బాగా చేస్తారు. కానీ ఆ స్టార్ హీరోకి డాన్స్ రాకపోయినా సరే అక్షర్తో అంటే ఓకే చెప్పేశారు వాళ్ళు. ఎందుకంటే అక్షర్ బాగా డాన్స్ చేస్తుంది అంతే, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆల్రెడీ. నీకు ఛాన్స్ ఇద్దామని చూసారు వాళ్ళు. కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అమ్మ వాళ్ళ డాన్స్ రాదు, నేను ఎక్కువ హైలైట్ అయిపోతున్నాను. అట్లా ఏం కాదు, నేను ఐ విల్ డూ, నేను డెఫినెట్ గా చేస్తాను. నువ్వు డాన్స్ లోకి వచ్చిన, కొరియోగ్రాఫర్ గా వచ్చిన ఈ స్పాన్ లో, అదే ఇన్ అండ్ అవుట్ లో ఎందుకు వచ్చానరా, అసలు రాకుండా బాగుండు, అనవసరంగా ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది, గట్టిగా ఏడవాలి, ట్రైన్ వెళ్తూ ఉంటది, మీరు వెళ్ళి గట్టిగా ఏడవాలన్నమాట. ఎవరికైనా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అలాంటి సిచ్యువేషన్ అయితే ఎందుకు, ఐ మీన్ అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి కదా. సో ఆ డౌన్ ఆ టైంలో అనవసరంగా వచ్చానేమో, నేను సెట్ కాదు కదా దీనికి అని అనిపించింది. అప్పుడప్పుడు అనిపించింది ఇన్ బిట్వీన్ ద టైంలో. అంటే అది కూడా ఎందుకు, బికాజ్ కొన్ని మూవీస్ వచ్చాయి మనకి, బట్ కొన్ని సీన్స్ ఉండడం వల్ల అది అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యేది కట్. అవును, దర్జా మూవీలో బాగానే చేశారు కదా, ఇంకేంటి? దర్జా మూవీలో బాగానే చేశాను, కానీ దర్జా మూవీలో ఎటువంటి బోల్డ్ సీన్స్ లాంటివి ఏం లేదు కదా. అన్స్టాపబుల్ చేశాను, అన్స్టాపబుల్ లో కూడా మూవీ చేశాను సన్నీ సప్తగిరితో, రైట్? సో దాంట్లో కూడా మంచిగా సీన్స్ ఉన్నాయి అంత. దాంట్లో అయితే నేను ఫైట్ కూడా చేశాను. కిస్ పెట్టే సీన్స్ ఉంటే ఒప్పుకుంటారు అసలు? అంటే డైరెక్ట్ మీకు స్టార్టింగ్ లో చెప్పలేదు కిస్ పెట్టే సీన్స్ ఉన్నాయని, తర్వాత డైరెక్టర్ గారి మైండ్ మారిపోయింది, తర్వాత సెకండ్ డే వచ్చి కిస్ పెట్టాలి, ఆ ఒక సీన్ ఉందమ్మా చిన్న సీన్ అని అంటే ఆ టైంకి ఒప్పుకుంటావా, లేకపోతే అసలు ఏం చేస్తావు? లేదు, నేను ఒప్పుకోను. బికాజ్ నేను ఆల్రెడీ చేసిన మూవీస్ లో కూడా ముందే చెప్పేసాను, సార్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లిప్ లాక్ ఆర్ లిప్ కిస్ సీన్స్. అటువంటి చాలా కొన్ని సీన్స్ నేను అసలు చెయ్యను అని చెప్తున్నాను, తీసేసేయండి అనేసి. సో వాళ్ళు కూడా సపోర్టివ్ గా ఉన్నారు. నీ గురించి ఒక బెస్ట్ రూమర్ ఉంటుంది, నువ్వు వింటావు మీ ఫ్రెండ్స్ త్రూనో ఎవరునో, ఆ రూమర్ ఏమన్నా చెప్పగలవా? ఏంటి వాళ్ళు అలా మాట్లాడుకుంటారంటే అసలు నాకు సంబంధం లేదు. ప్రాబ్లం ఏంటంటే బెస్ట్ కాదు, వర్స్ రూమర్స్. సరే, ఆ వర్స్ లోనే ద బెస్ట్ చెప్పండి, అంటే మీకు ఎక్కువ గుర్తున్నది ఏంటంటే కొంతమంది సుధీర్ సరికి నేను ప్రపోజ్ చేసుకున్నాను, పెళ్లి చేసుకుంటున్నానని. అవును, యాక్చువల్లీ నీ క్వశ్చన్ అడగాలనుకున్నా, నిజంగా ప్రపోజ్ చేసావా? అబ్బా, రూమర్ ఉంది చెప్తున్నాను కదా. మీరే చెప్పండి, ఒక పర్సన్ ని మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము, సుధీర్ సార్ వచ్చేసి నాకు మెంటర్ గా ఉన్నాను డీలో, నేను ఎందుకు ప్రపోజ్ చేస్తాను? అసలు ఎవరు క్రియేట్ చేసుకున్నారు? నాకు పిచ్చి అంటే దీంట్లో చాలా బాధేసింది నాకు. సుధీర్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? గురు అండ్ శిష్యు లాగా. సుధీర్ సార్ వచ్చేసి మాకు ఒక మంచి మెంటర్, ఒక గురువు గారు ఎలా ట్రీట్ చేస్తారు అలానే ట్రీట్ చేస్తారు. ఒక బెస్ట్ మూమెంట్ ఆయనతో అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. డీటెయిల్ లో మాత్రం బెస్ట్ మూమెంట్ అంటే సార్ తో పర్ఫామ్ చేయడము. శృంగార్ వీర సాంగ్ లో క్లాసికల్ చేశాను నేను. సార్ ని రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు రజనీకాంత్ గారి పాత్ర ప్లే చేయాలి అంటుంటే, వేరే పర్సన్ ఉంటే కొంచెం యాటిట్యూడ్ చూపించిన వాళ్ళు, కానీ సింప్లిసిటీ. సుధీర్ సార్ ఒప్పుకున్నారు, మేము కలిసి ప్రాక్టీస్ చేసుకున్నాము, సాంగ్ కూడా అద్భుతంగా వచ్చింది, అందరు చాలా అప్రిషియేట్ చేశారు. తర్వాత రంగమ మంగమ్మ సాంగ్ చేశాను, దాంట్లో కూడా సార్ మీరు కొంచెం మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందంటే ఓకే చేస్తాను. ఇలా ఇంకొక సాంగ్ కూడా చేశాను ట్రయోలో. సో అక్కడ కూడా ఇది బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి, బికాజ్ సార్ తో పర్ఫామ్ చేయడం అదృష్టం. శేఖర్ మాస్టర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే వెరీ సపోర్టివ్ అని చెప్పొచ్చు. అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. బికాజ్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ నాకు చెప్పారంటే హీరోయిన్ మెటీరియల్ యూ కెన్ బికమ్ ఎన్ యాక్ట్రెస్ అనేది శేఖర్ మాస్టర్ చెప్పారు నాకు ఫస్ట్ స్ట్రింగ్ జరా సాంగ్ చేసిన తర్వాత. సో అది నాకు ఒక బెస్ట్ మెమరీ. చాలా అంటే చాలా అందరూ అప్రిషియేట్ చేశారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ గురించి గూగుల్లో కొడితే అప్పట్లో స్వింగ్ జరా వచ్చేది ఫస్ట్ సాంగ్. ఇప్పుడు కూడా మీరు చూస్తే స్వింగ్ జరా వచ్చేది, నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాది ఫస్ట్ సాంగ్, ఆ గ్లామర్ సాంగ్ అంటే అదే. ఇంతకు ముందు నేను ఎప్పుడు కూడా నా
ఎన్ని నేషనల్ డాన్స్ కాంపిటీషన్స్ కి వెళ్ళినా, ఎన్నో లోకల్ డాన్స్ కాంపిటీషన్స్ కి వెళ్ళినా, నేను అసలు ఆ టైప్ ఆఫ్ సాంగ్ ఎప్పుడు చేయలేదు. సో దట్ వాస్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్. అక్కడికన్నా ఫేక్ ఫాలోవర్స్ మెయింటైన్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో అనేది ఒక చిన్న రూమర్ అనమాట. దాని పేరు అయ్యో, ఎవరు క్రియేట్ చేస్తారు ఇది? ఫేక్ ఫాలోవర్స్ ని నేను ఎందుకు చేస్తాను అసలు? చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ కొంటా ఉంటారు బేసిక్ గా. సో ఆ క్రమంలోనే అక్సఖాన్ కూడా ఆవిడకున్న ఫాలోవర్స్ కూడా ఒరిజినల్ కాదు. థ్యాంక్ గాడ్ నాకు ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ రాలేదు దట్ నేను ఫేక్ ఫాలోవర్స్ ని పట్టుకొని తెచ్చుకోవాలి అనేది. అటువంటి ఏమీ రాలేదు. నాకు ఎవరు ఫాలో అవుతున్నారు వాళ్ళందరూ చాలా జెన్యున్ గా ఉన్నారు, నన్ను అప్రిషియేట్ చేసుకుంటారు, ప్రతి నా కంటెంట్ ని లైక్ చేస్తారు, మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. సో దాంట్లో ఫేక్ థింగ్ అనేది ఏమీ కాదు. ఒక వ్యక్తి మీద స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒకరి మీద కొంచెం క్రష్ ఉంటుంది. అది మనం చెప్పలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. స్లామ్ బుక్ అయినా లేకపోతే కొన్ని ఉంటాయి కదా, ఆ టైంలో స్కూల్ థింగ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళతో మాట్లాడితే బాగుండేదేమో. ప్రాబ్లం ఏంటంటే నేను స్కూల్లో స్టడీస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, క్రష్ పెట్టడానికి కోసం కాదు అది. సో నేను స్కూల్లో ఎప్పుడు వెళ్ళినప్పుడు ఓన్లీ స్టడీస్ చేసుకోవాలి, నేను ఓన్లీ స్టడీస్ చదువుకోవడానికి వచ్చి. సో ఇది క్రష్, అసలు క్రష్ అప్పుడైతే తెలీదు. మెచ్యూరిటీ లేని టైంలో అబ్బాయికైనా అమ్మాయికైనా స్కూల్ డేస్ లో క్రష్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు మొత్తం క్లాస్మేట్స్ లో, మా క్లాస్ లో ఉన్నప్పుడు బాయ్స్ వచ్చేసి మై బ్రదర్స్, నేను బ్రదర్ లాగానే చూసుకున్నాను. హాయ్ బ్రో, హాయ్ అన్న, హాయ్. బ్రదర్స్ అందరికీ ఉంటారు, సిస్టర్స్ అందరికీ ఉంటారు, నేను కాదన్నా. కానీ దట్ ఉంటది అదంటే లేదు లేదా. నేను ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యాను దట్ ఫ్యూచర్ లో ఎవరైనా నాకు మంచి పర్సన్ యాజ్ అ పార్ట్నర్ గా దొరికితే అతనే నాకు క్రష్ గా ఉంటారని. ఎన్టీఆర్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండింది అసలు? అంటే ఢీ షో ఒకసారి వచ్చారు కదా, గెస్ట్ గా ఒకసారి వచ్చారు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక చిన్న కాన్వర్సేషన్, దాని తర్వాత దాని మీద మీమ్స్, ట్రోల్స్. నో 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 అసలు జూనియర్ ఎన్టీఆర్ సార్ తో నేను ఎక్కువ కాన్వర్సేషన్, ఎక్కువ డిస్కషన్ మాట్లాడడం ఏమీ జరగలేదు. బికాస్ అప్పుడు చాలా రష్, చాలా మంది వచ్చారు, బికాస్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు కాబట్టి. బట్ నేను ఫోటో దిగడానికి కోసం వెళ్ళినప్పుడు చిన్న కాన్వర్సేషన్ జరిగింది. సో అప్పుడు బ్లెస్ చేశారు నన్ను. ఏం మాట్లాడారు? గ్రేట్ గోయింగ్, మీరు చాలా బాగా చేస్తున్నారు, ఈ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉండండి. నాకు చెప్పారు, మా మాస్టర్కి చెప్పారు. ఇంతవరకు మాకు కన్వర్సేషన్ అయింది. అండ్ మేము సార్ మీతో ఒక పిక్ కావాలంటే డెఫినెట్లీ అండ్ అప్రిషియేట్ మాత్రం మామూలుగా చేయలేదు సార్. అండ్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ, నేను ఎప్పుడు కూడా చెప్తుంటే చాలా సార్లు చెప్పాను కూడా, దట్ ఎన్టీఆర్ సార్ ముందు పర్ఫామ్ చేయడం అనేది వాజ్ మై లక్కీయెస్ట్ అండ్ గ్రేటెస్ట్ థింగ్. ఎన్టీఆర్ గారు డాన్స్ అంటే ఇష్టమా, అల్లు అర్జున్ గారు డాన్స్ అంటే ఇష్టమా? See, this is very difficult question. మీరు కాంట్రవర్సీ ఏం లేదు దీంట్లో, కాంట్రవర్సీ ఏం లేదు. ఎందుకంటే డాన్స్ లో మీ ఆయన డాన్స్ మీరు చూసారు దగ్గర నాకు తెలీదు, అల్లు అర్జున్ గారి డాన్స్ చూసుండకపోవచ్చు. సో ఇద్దరు ఎవరిది బాగుంటుంది, ఎవరితో యాక్ట్ చేయాలి మీరు? రెండు సినిమాలు ఉన్నాయి మీ చేతిలో. ఒకటి ఎన్టీఆర్ గారితో, ఇంకోటి అల్లు అర్జున్ గారితో. ఈ 2 సినిమాలు ఉన్నాయి. డేట్స్ ఒకరికే ఇవ్వాలి, ఎవరికి ఇస్తారు? చూద్దాం అప్పుడు. సిచ్యువేషన్ అదే ఇప్పుడు. సరే, ఆ సిచ్యువేషన్ అంటే ఫస్ట్ ఆ డే రావాలి కదా. సమంత ఒక సినిమాలో చిన్న, మీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, కింద పడిపోయింది, అది యాక్టింగ్ చేయమంటే నేను వెళ్ళి మా మమ్మీని ఇంకోటి కొత్త 10 రూపాయల నోట్ అడుగుతా అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ మీ దగ్గర 2 సినిమాలు ఉన్నాయి, ఎవరితో చేస్తారు? ఎవరు అంటే ద బెస్ట్ ని చూస్ చేసుకోవాలంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? దే ఆర్ ఇప్పుడు ఇరుక్కుంది పిల్ల. కాదు బియాండ్ ద బెస్ట్ ఉన్నారు ఇద్దరు. దే బోత్ ఆర్ చాలా సీనియర్ యాక్టర్స్, వాళ్ళు ఎంత టాలెంటెడ్ గా ఉన్నారు. వాళ్ళిద్దరి నుంచి ఒక పికప్ చేసుకోవాలంటే అసలు నేను జస్ట్ నౌ ఐ స్టార్టెడ్ మై కెరియర్, యు ఆర్ ఆస్కింగ్ మీ దిస్. ఇద్దరు బెస్టే, కానీ నాకు ఇష్టం ఎన్టీఆర్ గారు. నేను అడిగితే ఎన్టీఆర్ గారు యాక్ట్ చేయాలని చెప్పేస్తా. జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇస్ మై ఫేవరెట్ యాక్టర్ అని నేను చాలా సార్లు చెప్పాను కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు దట్ అల్లు అర్జున్ సార్ కూడా వెరీ టాలెంటెడ్ పర్సన్. సో నో 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 అసలు మీరు వద్దు. ఇది కాంట్రవర్సీ ఏం కాదు, కాంట్రవర్సీ ఏం కాదు. బట్ ఇట్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. పికప్ చేసుకోవాలంటే ఇద్దరు, నా అదృష్టం ఉంటది, ఈ ఛాన్స్ వచ్చింది ఫస్ట్ నాకు అదృష్టం ఉంటది. ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ లో, పాన్ ఇండియా యాక్టర్స్ తో నేను వర్క్ చేయడం అనేది. సో డెఫినెట్లీ ఐ హోప్ దట్ ఇలాంటి సిచ్యువేషన్ లో నేను రాను, దట్ ఒక 1 పర్సన్ ని పికప్ చేసుకోవాలి అని. ఇప్పుడు తెలుగులో ఉన్న హీరోయిన్స్ లో ఎవరు డాన్స్ అంటే ఇష్టం,
ఎవరితో యాక్ట్ చేయాలి యాజ్ ఎ చెల్లిగా ఆర్ అత్తగా? నేను మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పండి మీ సైడ్ నుంచి. నాకు ఏ యాక్ట్రెస్ ఇష్టం ఉంటది? అండ్ చాలా మంది నాకు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు మ్యామ్ గారి గురించి, మ్యామ్ మీరు తన లాగానే వెళ్ళాలి అనేది. కోవేశ్వర్లా యాక్చువల్ టాస్క్ నాకు ఇది. తను కూడా డి షో నుంచే. తను కూడా డీ షో నుంచా? డీ షో మిమ్మల్ని తప్ప నేను ఎవరిని చూడలేదు, అందుకు నేను చెప్పలేకపోతున్నానేమో. బట్ డి షో నుంచి ఉన్నారు ఆ యాక్ట్రెస్ గారు, తనకి తెలియదు. చాలా పెద్ద చెక్కి వచ్చి పడింది. పర్లేదు చెప్పండి, నేను పాస్. సాయి పల్లవి గారు. సారీ మర్చిపోయా. ఇవాళ రేపు అమ్మాయిలు ఎక్స్పోజింగ్ ఎక్కువ చేస్తున్నారు. ఎక్స్పోజింగ్ చేయడం కరెక్టా కాదా? కరెక్ట్ కాదనేది నేను చెప్పలేను. బికాజ్ కొంతమంది చెప్తారు దట్ అవసరం ఉంది అంతవరకు మేము చేస్తాము. అండ్ ఇఫ్ ద పర్సన్ ఇస్ కంఫర్టబుల్ విత్ డూయింగ్ దాట్, సో దాంట్లో కరెక్ట్ ఇన్కరెక్ట్ అనేది నేను చెప్పలేను. యా, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేసినప్పుడు అబ్బాయిలు చూస్తే ఇక్కడ అబ్బాయిలు తప్పవుతుంది. ఎక్స్పోజ్ చేసిన అమ్మాయిలు ఏమంత సమాజం వాడు చూడు చిచ్చి అంటారు. అంటే ఈ సినారీలో జనరల్ టాక్స్, అంటే సమాజానికి సంబంధం లేకుండా అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది ఆ టైంలో? మీరు ఎక్స్పోజింగ్ చేయరు, అందరికి తెలుసు. చేసే వాళ్ళని రీల్స్ కానీ డే బై డే మనం రీల్స్ చూస్తూ ఉంటాం కదా. ఐ థింక్ ఇప్పుడు అది వాళ్ళ లైఫ్ కాబట్టి అది వాళ్ళ చాయిస్. బట్ నేను కూడా చాలా చూస్తున్నాను, చాలా మంది గర్ల్స్ మరీ ఎక్కువగా మీలాంటి అమ్మాయిలు సమాజానికి చెప్పడం వల్ల ఈ ఇంటర్వ్యూస్ ఒక్క అమ్మాయిని మారుతుంది. ఎందుకంటే మొదటి నుంచి మీకంటూ కొంచెం ఒక జోన్ ఉంది, మీకంటూ ఒక ఫస్ట్ లవ్, తాతయ్య, ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదని పక్కన పెడితే ఒక అచీవ్ చేయాలనే ఒక మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయింది. మీకు ఒక ప్రోగ్రామ్ లాగా రాసుకున్నారు. సో మీకంటూ స్టెప్ బై స్టెప్ అలా ఒక ఇది కదా. మీలాంటి వాళ్ళు చెప్తే కొంతమంది ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిలు మారచ్చేమో అన్న ఒక చిన్న తాపత్రయం అంతే నాది, ఈ పేద పాత్రికేయుడిది. వాళ్ళు కొంతమంది వచ్చేసి నెగటివ్ గా కూడా తీసేసుకుంటారు. ఎందుకు తనెవరు అసలు మమ్మల్ని చెప్పడానికి, ఇది మా లైఫ్, ఇది అది. బట్ వాట్ ఐ థింక్ ఇస్ దట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది కదా, ఫ్యూచర్ లైఫ్ ఇస్ ఆల్సో దేర్. సో ఐ థింక్ మీరు ఏది చేసినా కూడా కొంచెం బ్యూటిఫుల్ గా అండ్ కొంచెం మంచిగా లైక్ యూనో గుడ్ చేస్తే, మరీ ఎక్కువగా డీప్ గా వెళ్ళకపోతే. 18+ ఒక అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా తను డబ్బు కోసం పోరాడాలా, తన క్యారెక్టర్ కోసం పోరాడాలా? ఐ హోప్ దట్ ఎటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు అమ్మాయి లైఫ్ లో, దట్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇది లేదు, ఎవరు ఒక పర్సన్ ఉండాలి అనేది కోరుకుంటున్నా. బట్ ఐ థింక్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూనో అమ్మాయి వచ్చేసి క్యారెక్టర్ కమ్స్ ఫస్ట్ ఫర్ మీ. బికాజ్ చాలా థింగ్స్ ఉంటాయి లైఫ్లో, డబ్బులు సంపాదించుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అనేది. బట్ యూనో క్యారెక్టర్ వచ్చేసి ఒక డైమండ్ లాంటిది. మీరు ఎంత దాన్ని క్లీన్ పెట్టుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ యూ. ఒక అబ్బాయి అంటే మంచిగా చూసుకోవాలి, అంటే ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని అలా చూసుకున్నా అలా చూసుకోవాలి. మీరు మీ టాపిక్ ఎందుకు వచ్చారు? అచ్చా, ఓకే. సో ఇప్పుడు దాకా మీతో మిమ్మల్ని నవ్వించడానికి ఎలా ప్రయత్నిస్తున్నా అలా నవ్విస్తూ ఉండాలి. నీకు ఏమి ఇష్టమో వాటిపైన కేర్ తీసుకోగలగాలి. లైక్ టీ కావాలా, కాఫీ కావాలా అడుగుతా కదా, సో అలా కేర్ తీసుకోగలగాలి. నీ ఇష్టాలు ఏంటో తెలుసుకొని వాటిని నేను రెస్పెక్ట్ చేయగలగాలి. ఏదో ఆర్టిఫిషియల్గా చేయకుండా అంతా న్యాచురల్గా జరిగిపోవాలి. సో అంటే మనకి సెట్ అయిపోద్ది మనకి. అదే మనకి మీన్స్ నార్మల్గా అంటే సిగ్గింగ్ యాక్చువల్లీ. సో సిగ్గింగ్ బ్లషింగ్ టు. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. ఇప్పటిదాకా ఎవరికి తెలియని విషయం ఫైనల్ గా మా ఆడియన్స్ చెప్పండి. మీ గురించి ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూలో కూడా రివీల్ చేయండి ఒకటి ఉంటుంది, అది మీకు మాత్రమే తెలుసు. ఆ 4 గోడల మధ్య అలా మురిగిపోకుండా దాన్ని కొంచెం బయట పెట్టండి, ఇట్లా బయట పెట్టండి. పర్సనల్ గా నేను యాజ్ అ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మా యూత్ పీపుల్ కి.
ఈ ఇంటర్వ్యూ అయితే డెఫినెట్గా అందరూ చూస్తారు, సీనియర్స్ చూస్తారు, యూత్ పీపుల్ అందరు చూస్తారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ మీరు ఏది డిసిజన్ తీసుకున్నప్పుడు చాలా పేషెన్స్గా ఉండండి లైఫ్లో. అండ్ చాలా మంది నేను చూసాను ఇప్పుడు యూత్లో వచ్చేసి చాలా డిప్రెస్గా అవుతున్నారు, చాలా డల్గా ఫీల్ అవుతున్నారు, ఫ్యూచర్ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు ఏమవుతుంది. సో ఐ థింక్ ఫస్ట్ మీ పైన మీకు నమ్మకం ఉంటే, దేవుడి పైన నమ్మకం ఉంటే, జస్ట్ మీ సైడ్ నుంచి మీరు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి, డెఫినెట్గా మీ డే వస్తుంది. అండ్ దయచేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా, దట్ మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. అండ్ వాళ్ళకి ఏం కావాలో, ఏం అవుదాం అనుకుంటున్నారో, బికాస్ చాలా మంది స్టడీస్ పైన ప్రెషర్ పెడతారు. సో ఆ ప్రెషర్ మాత్రం పెట్టకండి. మంచిగా చదువు, మంచి మంచి మాటలతో వాళ్ళకి చెప్పండి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా వేరే ప్యాషన్ ఉంటే దాంట్లో కూడా సపోర్ట్ చేయండి. బికాజ్ చాలాసార్లు ఏంటంటే చాలా పిల్లలు లోపల ఉన్న మనసులో ఉన్న మాటలు చెప్పలేకపోతారు బయటికి, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడానికి పక్కన ఎవరు పర్సన్ ఉండరు. సో ఐ థింక్ ఫ్యామిలీ మెంబర్స్, మదర్ కానీ, ఫాదర్ కానీ, ఎల్డర్ సిస్టర్ కానీ, బ్రదర్ ఉంటే వాళ్ళంటే కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటారు. అండ్ సూసైడ్స్ ఇవన్నీ ఏమవ్వదు, డిప్రెస్ అవ్వరు. సో ఇట్స్ జస్ట్ మై హంబల్ రిక్వెస్ట్ దట్ మీరు మెల్లమెల్లగా 1 by 1 స్టెప్స్ ఎక్కండి లైఫ్లో. అండ్ దేవుడి పైన ఫస్ట్ మీకు నమ్మకం ఉండాలి, దట్ గాడ్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. మీ పైన మీకు నమ్మకం ఉండాలి అండ్ ఆల్వేస్ స్టే పాజిటివ్. థ్యాంక్ యూ అక్సా, నిజంగా చాలా మంచి టైం ఇచ్చావు అండ్ మంచి మెసేజ్ ఇచ్చావు. సో ఇది అక్సా ఖాన్ ఇంటర్వ్యూ. సో అంటే ఒక ఆడపిల్ల కొన్ని జోన్స్ పెట్టుకొని ఫ్యామిలీ మీద రెస్పెక్ట్తో తన ఫ్యూచర్ కెరియర్ మీద ఒక గోల్ పెట్టుకుంది, చాలా మంచిగా లీడ్ చేస్తుంది. సో తను ఫ్యూచర్లో మంచిగా సక్సెస్ అవ్వాలని, ఇంకాస్త బెటర్ అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి మహానగర్.